మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు. అయినప్పటికీ కూడా మెగా ఫ్యామిలీ అందరికీ మాత్రం ఇంకొక హీరో అంటే చాలా చాలా ఇష్టమంట. ఆయన సినిమాలు చూడడానికి ఖచ్చితంగా ఎన్ని పనులన్నీ ఉన్నా కూడా అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఆ సినిమా చూడడానికి థియేటర్కి వెళ్ళి మరీ టికెట్ తీసుకొని మరీ సినిమా చూస్తారట. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారనమాట. సో మరి మెగా ఫ్యామిలీలో ఇంతమంది హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, రామ్ చరణ్ గారు, అదేవిధంగా వరుణ్ తేజ్ గారు కావచ్చు, సాయి దుర్గ తేజ్ కావచ్చు, వైష్ణవ్ తేజ్ కావచ్చు, ఇంతమంది హీరోలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ఫ్యామిలీ హీరోలు కాకుండా వేరే హీరో ఎవరిష్టం అంటే ఆ హీరో ఎవరో తెలిస్తే కూడా అందరూ కూడా షాక్ అవుతారనమాట. ముఖ్యంగా ఆ స్టార్ హీరో ఏంటంటే ఆయన సినిమాలు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. ఏ హీరోతోని ఫ్యాన్స్తోని సంబంధం లేకుండా మా ఫ్యాన్ అని చెప్పేసి, మీ ఫ్యాన్ అని చెప్పేసి, ఆ హీరో ఈ హీరో ఇలాంటివి ఏవి కూడా ఉండవు అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ హీరో యొక్క సినిమా వచ్చిందా అందరికి కూడా ఇష్టపడతారనమాట. అందరూ కూడా సినిమాను చూసి గొప్పగా విజయాన్ని సాధిస్తారనమాట ఆ సినిమాతోనే. సో అంత గొప్ప హీరో ఎవరు అంటే మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఇష్టపడేటటువంటి హీరో ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఎవరో కాదు, న్యాచురల్ స్టార్ నాని గారు అన్నమాట. ఆయన సినిమాలు అన్నా, ఆయన యాక్టింగ్ అన్నా, ఆయన మాట్లాడే విధానం అన్నా ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరికీ కూడా యూనివర్సల్ హీరో అన్నమాట న్యాచురల్ స్టార్ నాని. ఇప్పుడు ప్యారడైజ్ సినిమా కావచ్చు, ఇంకా 2-3 సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు నాని గారు. పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో ఈ విషయాన్ని చెప్పారు అంటే సుందరానికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఆ స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు మా ఫ్యామిలీ అందరికీ కూడా నాని అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు అన్నా, ఆయన యాక్టింగ్ అన్నా కూడా మా ఫ్యామిలీ వాళ్ళు చాలా చాలా ఇష్టపడతారు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళి మరీ సినిమాని చూసి వస్తారని చెప్పేసి చెప్పారనమాట. సో దానికి ఎగ్జాంపుల్గా ఒక ఇన్సిడెంట్ని కూడా షేర్ చేసుకున్నారు. సో మరి మా చెల్లెలు అంటే ఒకసారి హడావిడిగా బయటికి వెళ్తుంది. ఏం జరిగింది, ఎందుకంత హడావిడిగా వెళ్తున్నావు, ఏదైనా ప్రాబ్లమ్ అని చెప్పేసి అడిగినప్పుడు లేదు నాని సినిమా వచ్చింది నేను చూడాలి అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా మా ఫ్యామిలీ అందరికి కూడా నాని సినిమాలు అంటే చాలా ఇష్టం. ఏ సినిమా వచ్చినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తారు. నాకు అప్పుడు ఇన్సిడెంట్ చూసిన తర్వాత అర్థమైంది మా ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా నాని అంటే చాలా ఇష్టం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ఇన్సిడెంట్ని షేర్ చేస్తున్నారనమాట. సో అప్పటి నుంచి ఇంకా నాని గారు అంటే మన అందరికీ కూడా తెలుసు, చాలా మంచి మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా ఇష్టం అనమాట. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆయన యొక్క మాట విధానంలోనే మనకు ఒక మంచి అంటే ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా చాలా దగ్గరగా ఉన్నటువంటి హీరోల్లో ఖచ్చితంగా నాని గారు ఉంటారనమాట. సో మరి మెగాస్టార్ గారి ఫ్యామిలీ అందరికీ కూడా నాని గారు అంటే చాలా ఫేవరెట్ అనే విషయం అనమాట. సో ఇప్పుడు మరొకసారి ఆ వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు, వైరల్ చేస్తూ ఉన్నారు.